ఈ మూవీ చూసిందంతా అయిపోయిన తర్వాత బ్రాట్ టు యూ బై బన్నీవాస్ అని పడినప్పుడు నేను చాలా ఉద్వేగంగా తప్పట్లు కొట్టానండి. ఎందుకంటే ఆయన టేస్ట్ నాకు తెలుసు. నేను జనరల్గా ఇప్పటివరకు నేను సినిమాలు తీసింది, కథ రాసుకుంది అంతా నేను ఇద్దరితోనే డిస్కస్ చేస్తాను, మా డిఓపి కార్తీక్ అండ్ మనీ. బట్ రీసెంట్గా ఒక 2 years నుంచి ఆయన ఒక ప్రొడ్యూసర్ కదండి, ఈజ్ ఆల్సో రైటర్ కూడా. అంత మంచి కథకుడు కూడా ఉన్నాడు ఆయనలో. అంటే నేను ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మొన్న అడిగారు ఆయన, ఏదైనా మంచి రైటర్ని పెట్టుకుందామంటే మనకు 2-3 స్టోరీస్ మీద డిస్కస్ చేస్తున్నాం కదా అంటే, మీరు టైం ఇవ్వండి చాలు, నాకు ఇంకో రైటర్ అవసరం లేదు అని చెప్పానండి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అరవింద్ గారు నాకు ఎప్పటి నుంచో చాలా రెస్పెక్ట్ ఉంది. ఆబ్వియస్లీ చెప్పాల్సిన పని కూడా లేదు. బట్ రీసెంట్గా ఒక 2-3 స్టోరీస్ మీద కూర్చుంటూ మీరు ఏదైతే మేము అనుకుంటున్నామో, ఒక 2-3 హీరోస్కి ఇవి పిచ్ చేయాలి, ఒకటి చరణ్ గారికి చెప్పాలి, ఒకటి చేతు గారికి చెప్పాలి, ఒకటి రితిక్ రోషన్, ఒకటి సూర్య అనుకున్నామండి. ఇదంతా కూడా ఆయన గైడెన్స్లోనే వెళ్తుంది. ఆయన ఎవరితో ఫస్ట్ చేయమంటారో వాళ్ళతో చేసి ఆయన గైడెన్స్లోనే మొత్తం. సో నా నెక్స్ట్ 2-3 మూవీస్ ఆయన చేతిలోనే పెట్టానండి నేను. బికాస్ అంటే